కూడా కార్యాలయాలు ఉన్నాయి, గతంలో కూడా నాయకులు పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రతి ఇష్యూలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఫస్ట్ అది కన్సిడర్ చేయాలి, ఇప్పటికిప్పుడు వచ్చిన మార్పు కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే బలోపేతం చేయడంలో కొత్త దిశలు అడుగులు పెడుతూ కొత్త కమిటీలు వేయడం మాత్రమే జరుగుతుంది. అలాగే కొత్తగా నూతన కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్నారు, దాన్ని అంగరంగ వైభవంగా చేయాలని కార్యాచరణ చేసుకొని ఉన్నాం. అండ్ ఇంకోటి ఏంటి, మీరు అడిగింది డోర్స్ ఓపెన్. సార్ చేరికలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు సార్, చాలా మంది మేము అధికారుల కోసం చేరికల కోసం ఎగబడుతున్నారు. కానీ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక రిస్ట్రిక్షన్ పెట్టారు, ఎవరినంటే వాళ్ళని తీసుకోకూడదు, మళ్ళీ ఈ ప్రభుత్వంలో మన కోసం వచ్చి నెక్స్ట్ ప్రభుత్వంలో మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళిపోయే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మనకు వద్దు. ఒక ప్రణాళిక ప్రకారం మన ఆశయాల కోసం పనిచేసే నాయకత్వం మనకు కావాలి, లాంగ్ టర్మ్ రాజకీయం చేయాలి, జనసేనతోనే ఉండాలి అనే ఆలోచన ఉండే వాళ్ళు కావాలి. ఒక షెల్టర్ కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లే నాయకులు మాకొద్దు అని కళ్యాణ్ గారు రిస్ట్రిక్ట్ చేశారు. కాబట్టి చేరికలు కొన్ని తక్కువయ్యాయి. అక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టాడు, ప్రతి కాన్స్టిట్యున్సీ నాయకులు ఉంటారు, మేము కొంతమంది చేరికలు చేస్తామంటే లేదు, వాళ్ళు రీచెక్ చేయండి, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి, వాళ్ళు నిజంగానే నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలకు మంచి ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకోరండి, అంతేగాని స్వార్థపూరిత రాజకీయాలు చేయడం కోసం జనసేన పార్టీలో ఉంటామంటే వద్దు అనే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి కళ్యాణ్ గారు ఆపారు. కాబట్టి చాలా మందిని మేము రిస్ట్రిక్ట్ చేశాం. చాలా మంచి మంచి ప్రొఫైల్స్ వైసీపీలో అగ్రనేతలుగా చలామణి అయ్యి గతంలో ఉన్న వాళ్ళు కూడా మా పార్టీ తరపున తట్టి మా పార్టీలు చేయాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మీరు కూడా గతంలో చాలా సార్లు ఇలాంటి డిబేట్స్ కూడా పెట్టినా మేము మాట్లాడున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే రీచెక్ చేసి ఆ ప్రొఫైల్స్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫిల్టర్ చేసిన వాళ్ళకి ఒక కమిటీ వేసి ఏ కాన్స్టిట్యున్సీలో ఏ నాయకులు బలంగా ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ చేరికలు చేస్తున్నారు. దానికి ఒక కమిటీ వేశారు, దాంట్లో సభ్యులుగా జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు అండ్ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు వేశాము. సో ఇక్కడ వైసీపీ కోసం చేసిన ప్రణాళిక కాదు, వైసీపీని ఎప్పుడు అగత్పాతాలను తొక్కాలనుకున్నాం, అది జరిగిపోయింది. ప్రజలకు సుపరిపాలన అందించాలనుకున్నాం, అది చేస్తున్నాం. కొత్తగా ఇప్పుడు వైసీపీని తొక్కడం ఏం లేదు, ఆల్రెడీ తొక్కడం కూడా అయిపోయింది. అది ఆ ఎరా అయిపోయి ఇప్పుడు నూతన పరిపాలన ఏర్పాటు చేసి ప్రజలకు మంచి చేయడం దిశగా మా కొత్త నాయకులు ఎలా పనిచేస్తారు, వాళ్ళ తీరు ఎలా ఉండబోతోంది, కొత్త కమిటీల వాళ్ళని వేయడం ఎలా అనేది ఆలోచన ఉంది సార్. అదొకటి మీరు కన్సిడర్ చేసి చూడండి. ఓకే, సో జాతీయ పార్టీగా విస్తరించబోతుంది అంతేనా? ఎగ్జాక్ట్లీ సార్, అది ఎప్పటి నుంచో ఉన్న కార్యాచరణ, అందరూ ఆకాంక్షిస్తున్నదే. ఇది ఈ రోజు ఏం కొత్తగా ఆలోచిస్తున్నారు. కళ్యాణ్ గారి చరిష్మా ఎలా ఉంటుందో మీకు తెలుసు, ఎక్కడికి ఆయన వెళ్ళినా ఎలా సాదర ఆహ్వానం పలుకుతూ ఆయన చరిష్మాతో ఆయన ఎలా దూసుకుపోతున్నారు. ఒక ఆయన నాయకత్వ విలువలు ప్రతి ఒక్క రాష్ట్రంలో అభిమానిస్తున్నారు. కర్ణాటకకి వెళ్ళినా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకు అభిమానులు ఉన్నారు, మెంబర్షిప్ డ్రైవ్ లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే తమిళనాడుకి వెళ్ళినా ఏ స్టేట్ కి వెళ్ళినా ఆయన కంటే ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సినిమా నుంచి ఉంది, పొలిటికల్ గా కూడా ఉంది, అది ఎవరు కాదనలేరు. సో ఆ చరిష్మాను మేము కరెక్ట్ గా వాడుకొని రాష్ట్ర నాయకత్వాన్ని కూడా డెవలప్ చేసుకుంటూ పోవాలని కళ్యాణ్ గారి ఆలోచన. అనిత గారి మీద ఏంటండి, అనిత వర్సెస్ అమర్నాథ్? సార్ మీకు తెలుసు, నేను ఇక్కడ ఈ రోజు మాట్లాడటం కాదు, కానీ గత ప్రభుత్వంలో ఎంత నోటిదూల మాటలు ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు మహిళల మీద చేసేవాళ్ళు. అందులో నేను కూడా ఒక బాధితురాలని. ఇలాంటి డిబేట్ లో నన్ను కూడా అలాగే సేమ్ ఈ రోజు అనిత గారిని ఎలా మాట్లాడారో అలాగే మాట్లాడితే కళ్యాణ్ గారు ప్రత్యేకించి ప్రస్తావించి మరి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, మహిళలు ఒక కట్టు బొట్టు ఒక వాచ్ పెట్టుకొని వచ్చి డిబేట్స్ లలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చుంటే దాన్ని కూడా కించపరిచి మాట్లాడే ఎందుకు వస్తుంది వైసీపీ నాయకుల్ని? మహిళా మూర్తి అనేది వాళ్ళు ఒక అలంకారానికి ప్రతిరూపంగా మనం చూస్తాం, అది కూడా క్రిటిసిజం గా తీసుకొని ఈ రోజు క్రిటిసైజ్ చేస్తున్నారంటే వీళ్ళు నీచ స్థాయి వ్యక్తులు ఎలా దిగజారిపోతుంది. అండ్ అమర్నాథ్ రెడ్డి గారి మాట తీరు ఎలా ఉంటుందో మీకు ఫస్ట్ నుంచి తెలుసు, ఒక అవగాహన ఉండదు, ఏది పడితే అది మాట్లాడతారు. దావోస్ విషయంలో మనం గమనించాం, ఎందుకంటే మీరు అటెండ్ కాలేదంటే అక్కడ చలి ఎక్కువ ఉంది అని ఒక ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్ ఇచ్చిన ఒక గత మినిస్టర్ ఆయన. అటువంటి వ్యక్తి నుంచి మేము సంస్కారం ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ నేను జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎక్స్పెక్ట్ చేశాను. ఆయన ఏమన్నా దీన్ని స్పందించి ఇది తప్పు అని ఖండిస్తారేమో. ఇలా ఒక మహిళని, అందులో మంత్రిని ఒక వ్యక్తిగత విమర్శ చేయడం తగదు, ఇది మన పార్టీ విధానం కాదు, దయచేసి ఇలాంటి విమర్శలు చెయ్యొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్ ఏమైనా మందలిస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాను. ఆయనలో సంస్కారం ఉండాలి. కానీ సొంత చెల్లిని తల్లిని క్రిటిసైజ్ చేస్తుంటే సోషల్ మీడియాలో ఆయనకి ఎవరైతే మద్దతుదారులుగా ఉంటారో వర్రారెడ్డి వాళ్ళ దగ్గర జరుగుతుంటేనే ఆయన ఖండించలేదు, అలాంటిది అనితా మేడం మీద జరుగుతుంటే ఆయన ఖండిస్తారని ఎక్స్పెక్ట్ చేయడం కూడా అవివేకం అని ఈరోజు మాకు అర్థమవుతుంది. బట్ ఈ టైప్ ఆఫ్ రాజకీయం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు కంటిన్యూ చేస్తుందో, ఏం కోరుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. సభ్య సమాజం సిగ్గుపడేలాంటి ఈ రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలి. అది నాయకుడుగా వీళ్ళు ఎవరైతే భావిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. ఒక మహిళని కించపరిచేలాగా మాట్లాడితే ఇప్పుడు మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారు, మీరు అది కూడా అణచివేయాలని చూస్తున్నారా, లేకపోతే మీ వ్యక్తిగతంగా ఒక మహిళను టార్గెట్ చేస్తే ఒక బ్యాక్ స్టెప్ వేస్తారు, తద్వారా మీరు సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మహిళల్ని వ్యక్తిగతంగా మాట్లాడమే సార్. ఇప్పుడు ఒకవేళ మీకు ఏమైనా ఆమె
అనిత గారి విషయంలో ఏదైనా మీకు తప్పు కనపడింది, ఆ పర్టికులర్ పాయింట్ ని అనిత గారు మీరు ఈ పాయింట్ తప్పు చేస్తున్నారు, ఇక్కడ ఈ లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలి. అంతేగాని ఆవిడ వేసుకున్న అలంకారాల గురించి మాట్లాడుతున్నారంటే ఎంత దిగజారిపోతున్నారు అంటే వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏ పీక్స్ లో ఉందో మీరు అర్థం చేసుకోండి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం యావత్ ఆ ఏపీలో ఉన్న మహిళలందరూ సిగ్గుపడుతున్నారు ఆయన స్పందించకపోవడం గురించి మాత్రం. నాకు అమర్నాథ్ రెడ్డి గారి దగ్గర నుంచి అంత సంస్కారం నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక మహిళను అంత కించపరిచి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన వ్యక్తి సంస్కారంతో ముందుకు వచ్చి క్షమాపణ చెప్తారని, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయనకు బుద్ధి చెప్తారని నేను అనుకోవట్లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం స్పందించి ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను సార్. వెంకటరెడ్డి గారు ఏమైనా స్పందిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలంటున్నారు అమర్నాథ్ గారి అంశం మీద. జనసేన విస్తరణ అనేది మీకు పెద్దగా అంత ఇంపార్టెన్స్ మీరు తీసుకోరు కాబట్టి అసలు టాపిక్ నేను ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే వర్మ గారు 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. కీర్తన గారు మీది వాయిస్ ఎందుకో కరెక్ట్గా రావట్లేదు, మొన్న కూడా అలాగే అయింది, ఒకసారి చెక్ చేసుకోండి ఈ లోపు. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడారు, మహిళల గురించి మొత్తం మహిళా లోకాన్ని కించపరిచేశారు అని చెప్పి ఒక ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు సేమ్ కాపీ పోస్ట్ ట్వీట్లు చూస్తూ ఉన్నాను ఇంటి నుంచి. ఎవరిని కించపరిచారు? ఏమన్నారు? ఇప్పుడు ఏమన్నారని మహిళల్ని కించపరిచారంటున్నారు? అనిత గారు మేకప్ వేసుకొని వచ్చారు, పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి పొలవమని మేకప్ వేసుకొని వస్తారు, మీకు రాష్ట్రంలో అనేక మహిళల మీద సమస్యలు ఉంటే ఒక్కరోజు కూడా మాట్లాడరు అన్నారు. తప్పే ఉంది దాంట్లో? ఇదే చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యేగా కూడా లేడు. ఆ రోజు ఇదే మహిళా మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే విడుదల రజనీ గారిని ఉద్దేశించి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నావా మేకప్ వేసుకొని వస్తారు అని అన్నారు. మరి ఆ రోజు కీర్తన గారు కూడా మహిళగానే ఉన్నారు, రాజకీయాల్లోనే ఉన్నారు, జనసేన అధికార ప్రతినిధిగా ఉన్నారు. మరి విడుదల రజనీ గారు మహిళే కదా, మరి అప్పుడు ఎందుకమ్మా నోరు మెదపలేదు ఎవరు? అప్పుడు పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు మెదపలా? హైదరాబాద్లో ఉన్న నోరెత్తి మాట్లాడవచ్చు కదా, దానికేం రిస్ట్రిక్షన్ లేవుగా. ఇదే అనిత గారు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉండి భారతమ్మని అమ్మ అంటున్నారు, విజయమ్మ గారిని అమ్మ అంటున్నారు. అమ్మ అంటే వేరే అర్థం తీసి మాట్లాడారు కదా. ఇప్పుడు అందుకని నేను అనితమ్మని అనితమ్మ అనాలన్నా అమ్మ అంటే ఆమె వేరే విధంగా అర్థం తీసుకొని మళ్ళీ కేసు పెట్టిద్దాము. ఎందుకంటే ఆమెకు అమ్మ అంటే నచ్చదు, నేను అమ్మ అంటే ఆమె వేరే అర్థం చేస్తుంది. సో అందుకని అనిత గారనే అంటున్నాం. సో అనిత గారు మరి ఆ రోజు అట్లా మాట్లాడినప్పుడు మరి ఇదే కీర్తన గారు తప్పు, అమ్మ అనే పదానికి అర్థం వేరే రకంగా తీయకూడదు, తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఇలా చండాలంగా మాట్లాడకూడదు, విత్డ్రా చేసుకోమని చెప్పి ఎందుకు మాట్లాడలా? మీరు పొత్తులో లేరు ఇంకా అప్పటికి ఇంకా మీకు కుదరలా ఇంకా సంబంధం, తెలుగుదేశానికి జనసేనకి అఫీషియల్ సంబంధం కుదరలా, అనఫిషియల్ గా ఉన్నారులే కానీ. మరి ఆ రోజు నోరెందుకు మెదపలా? ఇదే చంద్రబాబు నాయుడు గారు నీ అమ్మ మొగుడిచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? అమ్మ లేంది, అమ్మమ్మ లేంది, మొగుడు లేంది, వెళ్ళాలేంది, ఈ మాట ఏంది? ఏం 75 ఏళ్ళు వచ్చినాయి కదా, ఏం సిగ్గు లేకుండా ఈ మాటలు అని ఎందుకు జనసేనలు మాట్లాడలా? అసలు మీరు మహిళల గురించి మాట్లాడుతుంటే ఆ చైర్లో కూర్చొని నేను ఈ డిబేట్లు అటెండ్ అవుతుంటే నిజంగా నేను షాక్. మీ ఎమ్మెల్యే నిన్న కూడా ఢిల్లీ పట్టుకెళ్లారు, ఆ ఎమ్మెల్యేని శ్రీధర్ అరవకుండానే 5 సార్లు అబార్షన్ చేయించాడు. అదేమని ప్రశ్నిస్తే రోడ్డు మీదకి వస్తావా మీ తాతంశెట్టి నాగేంద్ర లాఠీ తీసుకొని పోలీసుల దగ్గర కొట్టున్నాడు వెళ్ళి. మనం మహిళల గురించి మాట్లాడితే ఎట్లమ్మా? మహిళా లోకం సిగ్గుపడదా? ముందు అటన్నిటి మీద మాట్లాడాలి కదా. మీ తోటి మహిళగా, మీ జిల్లా మహిళగా, పక్కన మీ శ్రీకాళహస్తి మహిళగా ఎవరు కోట వినోద్ గారు ప్రైవేట్ వీడియోలు తీశాడు నాయి తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల శ్రీధర్ రెడ్డి అని చెప్పి, బొజ్జల సుధీర్ రెడ్డి అని చెప్పి ఆమె వచ్చి వీడియో చేస్తే ఏమైందమ్మా? మీరు ఎందుకు నోరు మెదపలా? పవన్ కళ్యాణ్ ఎందుకు మెదపలా? అంటే వాళ్ళు మహిళలు కాదు, వేరే ఇక్కడ ఏంది మేకప్ వేసుకొచ్చారంటే ఇప్పుడు వచ్చేసింది. ఇది పెద్ద తప్పు, మహిళా లోకాన్ని మొత్తాన్ని అవమానపరిచినట్టు. మనం చేస్తేనేమో అబ్బాబాబా సూపరు, రోజా గారిని డైమండ్ రాణి అన్నప్పుడు ఏమ్మా కీర్తన మీరే కదమ్మా డిబేట్ లో నాతో సమర్థించారు కదమ్మా, మీరు ఎలా మీకు సమర్థించే హక్కు ఎక్కడుందమ్మా? మరి ఈరోజు మీరు వ్యతిరేకించే హక్కు ఎక్కడుంది? ఇదే అనిత గారు నోరు తెరిస్తే మాట్లాడే మాటలు, ఆమె హోంమంత్రిగా ఆమె శాఖ గురించి ఎప్పుడన్నా మాట్లాడిందా? 11 రోజులు అయింది తునిలో ఏదైతే చిన్న బాలకి మిస్ అయ్యి. ఏం క్వాంటమ్ టెక్నాలజీలో ఉన్నాం, ఏఐ టెక్నాలజీలో ఉన్నాం, టెక్నాలజీ పొంగిపోతుంది, ఎక్కడ ఎగిరి కాలుతుందంటే మోందా తుఫాన్ వెళ్ళి పక్కకు పడిందే. మరి పాప దొరకలేదమ్మా, అది కదా మన హోంమంత్రి గారిని అడగాల్సింది. అవన్నీ మనం అడగం, మనం ఏం అడుగుతాం? జగన్ గారిని తిట్టమంటే లైన్ వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించని రోజు చెప్పండి మీ పార్టీలో. మీరు ఇంకొకటి 23 నెలలు అయింది నంద్యాల జిల్లా, అమ్మా మీ రాయలసీమే, మీ నంద్యాల జిల్లా, మీ రాయలసీమలో నంద్యాల జిల్లా మచ్చుమరిలో 5వ తరగతి చదువుతున్నటువంటి బాలిక 9 సంవత్సరాల అమ్మాయిని
అత్యాచారం చేసి హత్య చేస్తే 23 నెలలైందమ్మా, శవం దొరకలా. షేమ్! మీరు నేను అందరూ సమాజంలో సిగ్గుపడాలి. ఈ రాష్ట్రంలో ఉన్నందుకు బతుకుతున్నందుకు. ఎందుకు 23 నెలలు అయితే శవం దొరకలేదంటే ఎక్కడికి పోతున్నాం? ఏ టెక్నాలజీలో మనం బతుకు చేస్తున్నాం? తర్వాత ఇదే మీ ఆఫీస్ చుట్టూ 11 సార్లు అపాయింట్మెంట్ కోసం తిరిగితే ఇదే ఎవరైతే సుగాలి ప్రీతి గారి తల్లి గారిని, మీ గాది వెంకటేశ్వరరావు అనే మీ జిల్లా అధ్యక్షుడు రమ్మనండి మా ఆఫీస్ కి, ఏందో అంత చూస్తాం. సుగాలి ప్రీతి గారు ఇప్పుడు రెడ్డి అయిపోయింది మీకు. ఆ రోజేమో రాజకీయంగా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి ఏదైతే రాజకీయంగా అవసరాలకు వాడుకున్నారు కదమ్మా, మరి ఏమైందమ్మా ఈరోజు సుగాలి ప్రీతి గారికి న్యాయం? పైన మోడీ, కిందేమో ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మీరు 164 మంది ఎమ్మెల్యేలు, 21 ఎంపీలు, మళ్ళీ కొత్తగా మన వస్తే రాజ్యసభ 4 సీట్లు మనయ్యే, 2 సంవత్సరాల ప్రభుత్వం. సుగాలి ప్రీతి గారి తల్లికి కనీసం ఒక్క ఎంక్వైరీ అన్న వేశారమ్మా మీరు వచ్చినాక? ఎంక్వైరీ నేను న్యాయం సంగతి తర్వాత అడుగుతున్నా. ఎందుకు మరి నోరు మూసుకొని కూర్చున్నారు? ఆ రోజు పెద్ద పెద్దగా వాగి కేకలేసి ఎట్ట చేతులు ఇట్ట పెట్టి అబ్బా రప్ప గిట్ట అట్ట మామూలు యాక్షన్ అమ్మ మనం ఇచ్చింది. వారాహి ఎక్కి అరుపులేసాం, వారాహి దిగి అరుపులేసాం. ఏ మీటింగ్ పడ్డా నేను అధికారంలో రాగానే మొట్టమొదటి సుగాలి ప్రీతి గారికి న్యాయం చేస్తా. ఏం అధికారంలో రాలేదా? 2 సంవత్సరాల నుంచి అధికారంలో లేవా? ఇవన్నీ మహిళలకు సంబంధించిన అంశాలేనమ్మా. ఇంకా చాలా ఉన్నాయి మహిళలకు సంబంధించినటువంటి అంశాల మీద. ఒక్కటే ఇదే మీరు ప్రభుత్వంలో ఉండగా రాజమండ్రిలో ఫార్మసీ ఫైనల్ విద్యార్థి నాగాంజల్ని లైంగిక వేధింపులు టీడీపీ ఎమ్మెల్యే మరిది చేస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఏమ్మా పవన్ కళ్యాణ్ రాజమండ్రి జిల్లాకేగా, ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాకే మంత్రి, ఏం కనీసం ఒకరోజన్నా స్పందించాడా, మాట్లాడా? ఇదే అనిత్ గారు ఏమైనా వెళ్ళి కనీసం తప్పని చెప్పి ఇట్లాంటివన్నీ జరగకూడదని తీసుకున్నారా? చీరాలలో 21 ఏళ్ల యువతి బహిర్భూమికి వెళ్తే అత్యాచారం చేసి హత్య చేశారే, ఇది మా ప్రభుత్వంలోనేనమ్మా. మంచి ప్రభుత్వంలో బహిర్భూమికి వెళ్తే అత్యాచారాలు చేసి హత్యలు చేస్తారు. పొంగనూరులో ముస్లిం బాలికని ఏదైతే హత్య చేసి చంపారు అంజుమ్, హిందూపురంలో అత్తాకోడలను గ్యాంగ్ రేపు, పరిటాల సునీత ఇలాకాలో 14 మంది తెలుగుదేశం కామాంధులు అమ్మాయిని కడుపు చేస్తే మొన్న పిల్ల పుట్టారు. పిఠాపురంలో 16 ఏళ్ల బాలిక టీడీపీ నేత జాన అత్యాచారం చేశారు. ఇట్లాంటి ఇప్పుడు చదివితే ఇంకో 2 గంటలు డిబేట్ ఎక్స్టెండ్ చేయాలి. మహిళలమ్మా, మీరు మహిళే, మనం ఎప్పుడు స్పందించలా? పవన్ కళ్యాణ్ మహిళ కాదు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మాదాపూర్ నుంచి పరిగెత్తుకొని రావాలి కదా, మరి పరిగెత్తుకొని వచ్చాడు. ఈ రోజు తర్వాత మాట్లాడతాను సార్ విజయవాడ ఇన్సిడెంట్ మీద, మరి ఇటన్నిటి మీద సమాధానం చెప్పాలి. ఒక్క మాట, ఆమె ఏమన్నా డోర్లు ఓపెన్ చేస్తా ఉన్నారు కదా, ఓపెన్ కాకపోతే తెరిచి పెట్టేసుకోండి డోర్లు. ఎవరైనా వస్తారంటే తీసుకోండి. ముందు మీ పార్టీలో వాళ్ళు బయటకు వెళ్లకుండా చూసుకోండి. మీ పార్టీ కోసం జెండా కట్టి దెబ్బలు తిని తెలుగుదేశం వాళ్ళ చేత కొట్టించుకుంటున్నారని ముందు కాపాడుకోండి. ఏమైంది మీ పార్టీలో కోట వినోద్ గారు? ఆ పాప ఒక నియోజకవర్గానికి డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగింది, ఎమ్మెల్యేగా పోటీ చేసింది కదా, ఈ రోజు ఎక్కడున్నారు? ఇదే డిబేట్ లో వర్మ గారు నేను డిబేట్ లో మీ ప్లేస్ లో ఇదే జనసేన నుంచి బొలిశెట్టి సత్యనారాయణ గారితో 100 సార్లు ఫైటింగ్ అయి ఉంటుంది నాకు ఆయనకి. ఈ రోజు ఏమయ్యారు? ఈ రోజు పర్యావరణాన్ని మీరు ఎలా దెబ్బతీస్తున్నారు? రోజు ఆయన బయటకు వచ్చి చెప్తున్నాడు కదా, 2 అధపాతాలకు తొక్కేశారన్నారు కదా. మీరు అధపాతాలానికి మీ జీవితంలో తొక్కలేరు, గుర్తుపెట్టుకోండి. మీరు సింగిల్ గా కాదు, 3 పార్టీలు కలిపి వచ్చినా మీకు వచ్చినటువంటి ఓట్లు శాతం 6%. మీరు ఎన్ని రకాల మేనేజర్లు చేసినా మాకు వచ్చిన శాతం 40%. ఎవరు అధపాతాలు ఉన్నాడు? మీరు వాళ్ళు ముష్టైతే సీట్లు తీసుకునే పొజిషన్ లో ఉన్నారు. మేము ప్రజలు ఓట్లేస్తే తీసుకునే పరిస్థితిలో మేము ఉన్నాం. మీ పార్టీకి వాళ్ళు ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం నుంచి పంపిస్తే ఆ దయాదాక్షిణ్యం వాళ్ళ బతుకుతున్న బతుకు జనసేన బతుకు. ఇంకా మాట్లాడాలంటే వాళ్ళు కుక్కలు ఒట్టడి కొడతారు మీ నాయకుల్ని, కార్యకర్తల్ని. అయినా కూడా నోరు మూసుకొని 15 సంవత్సరాలు ఇంకా మాట్లాడే హక్కు తెలుసుకోవాలండి. జనసేన డోర్లు కాబట్టి ఇంకేనా తెలుసుకోండి. తెలుసారు కాపు సామాజిక వర్గాన్ని తెలుగుదేశం వాళ్ళు తనుకుంటే డోర్ ఓపెన్ చేస్తారు, తనుకోండి. ప్రతిపక్ష హోదా అడుక్కునేవాడు ఒక నాయకుడా, లేదు ప్రజల మద్దతుతో గెలిచిన 11 మంది తీసుకుపోయి అసెంబ్లీలో కూర్చోబెట్టుకునేవాడు నాయకుడు అవుతాడా? నీతులు చెప్తున్నాడు. అంత రాజకీయాల్లోకి వచ్చి 12 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చి 13 ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యే నాయకుడా, ఒకరొకరు మాట్లాడి నేను అవకాశం ఇస్తాను. ఎందుకు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం. వర్మ గారు, వెంకటరెడ్డి గారికి ఉన్న పౌరుషం, ఈ రాష్ట్రంలో ఇంత అన్యాయం జరిగిపోతుందని ఆయనకున్న ఆవేదన మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అసెంబ్లీకి పంపించమని చెప్పండి.
నిమిషం. ఎందుకు బాలకు 11 రోజులు జరుగుతుంది అంటే తల్లి చెల్లి అసెంబ్లీ. అమ్మ ఎందుకు ఈ రోజు అత్యాచారాలు జరుగుతాయి? మీరు అసెంబ్లీకి రండి. పార్టీ తీసుకున్న వినండి, మీరు మాట్లాడలేదు ఎందుకు డిస్టర్బెన్స్? ఆవిడ మాట్లాడారు, మళ్ళీ ఇస్తాను. సరే ఇస్తాను, మీరు రాసుకోండి. మీరు మాట్లాడినంత సేపు సరే దాని సమాధానం. సరే సరే ఓకే ఓకే, టైం వేస్ట్ ఇంకా మాట్లాడాలి కదా. టైం వేస్ట్ మీరు మాట్లాడదు నేను ఇస్తున్నాను కదా సమయం. వెంకటరెడ్డి గారిని ఏమో స్టూడియోలో పెడతారు, మమ్మల్ని ఏమో జూమ్ లో పెడతారు, ఆయన ఏమో అంత గట్టిగా అరుస్తాడు. మా వాయిస్ ప్రజల్లో నేను ఆపుతున్నాను మీరు పాయింట్లోకి రండి మీరు రండి స్టూడియోకి. లేదు మేము రావద్దంటే రాము, ఎందుకైనా అంత గట్టిగా అరుస్తున్నాడు? ఆయన మమ్మల్ని అనొచ్చు, నేను ఆయన అనకుంటే ఎట్లా? నేను ఒకటే మాట్లాడతాను వెంకటరెడ్డి గారు, మీకు ఇంత ఆవేదన ఉంది రాష్ట్రంలో, జనరలైజ్ స్టేట్మెంట్ కాకుండా అనితా గారి మీద అమర్నాథ్ రెడ్డి గారు చేసిన పాయింట్ కరెక్టా, అలా మాట్లాడచ్చా అనే పాయింట్ ఆన్సర్ చేయండి. జనరలైజ్ స్టేట్మెంట్స్ మీ ప్రభుత్వంలో ఎన్ని ఆవిడ అభిప్రాయం నేను చెప్తాను. ఆ అన్న మాటలతో కంపేర్ చేస్తే ఆయన నేనేం అనలేదని లెక్క. అమ్మ అంటే మీరు ఆయన ఆ పాయింట్ ఒకటి చెప్పారు కదా, అర్థం కావట్లేదు. ఓకే వెయిట్ పసుపు చీర కట్టుకొని పోయిందని చెప్పిన ఒక నాయకుడి నాయకత్వంలో పనిచేస్తే మీరు కూడా నిధులు చెప్తున్నారు ఇక్కడ కూర్చొని. ఇప్పుడు ఎందుకు అవసరం మనకి డిబేట్? ఒక్క నిమిషం అండి, సరే కీర్తన ఒక్క నిమిషం వెయిట్ చేయండి. బుజ్జి రెస్పాండ్ అవ్వండి. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని? అనిత గారి మీద ఆయన కామెంట్స్ అది పెద్ద రచ్చ కింద అవుతున్నది 2 రోజుల నుంచి. డిబేట్లో పాల్గొన్న కీర్తన గారికి, వెంకటరెడ్డి గారికి, వంశీకృష్ణ గారికి, అలాగే ముందుగా వర్మ గారికి, 99 ఇష్యూలకి నా శుభ సాయంత్రం. ఒకటే సార్ వర్మ గారు, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనేది మనం అందరం చూసుకుంటే, అమర్నాథ్ గారు మాట్లాడిన మాటలైతే ఒక ఆవిడ అలాగే హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఆ మాటలు, అంటే వెంకటరెడ్డి గారు మాట్లాడింది వాస్తవం అయినా సరే కానీ వాళ్ళు మాట్లాడామని మేము మాట్లాడుతున్నాం అనేది అది వాస్తవాలు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని అలాగే విమర్శించడం అంటే వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. ఏదైనా రాజకీయ విమర్శలు చేసుకుని చేయొచ్చు, కానీ వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత ఆవిడ వస్త్రధారణ లేకపోతే ఆవిడ అలవాట్ల మీద అలా చేయడం ఎవరు చేసినా తప్పే, ఏ పార్టీ చేసినా తప్పే. అలాగే నేను ముఖ్యంగా ఇంకో విషయం మాట్లాడతాను ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కొత్త జాయినింగ్ చేసుకోవడం కోసం మోడీ గారు ఆశీస్సులు తీసుకుని వచ్చి జాయినింగ్లు పెట్టి కొత్త కమిటీ చేశారు అనే టాపిక్ మీద మీరు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు నుంచి కూడా, అంటే వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు, అలాగే టీడీపీ నుంచి వచ్చి కూడా జనసేనలో జాయిన్ అయ్యి ఎలక్షన్ ముందు, తర్వాత ఎలక్షన్ తర్వాత వచ్చిన వ్యక్తులు కూడా, ఉదాహరణకి తీసుకుంటే మనం వైసీపీ నుంచి వచ్చిన ఉదయభాను గారు, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు చూసుకుంటే మండల బుద్ధప్రసాద్ గారు, అంజీబాబు గారు, అలాగే ఎలక్షన్ తర్వాత కిలార్ రోసయ్య గారు, ఇలాంటి వ్యక్తులందరినీ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా తీసుకునేది ఏమీ లేదు. ఈ తీసుకునే విధానంలో ఆయన ఒక్కడే డిసిజన్ తీసుకోకుండా ఈ 14 మందితో, అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని పాత జనసేన పార్టీలో కష్టపడిన వ్యక్తుల్ని కలిపి కమిటీ చేసి వాళ్ళు ఆహ్వానిస్తున్నాం అని ఒక రకంగా మేము తలుపులు తీసామని చెప్పడం కోసం ప్రజల్లోకి వాళ్ళ కమిటీ వేయడం జరిగిందేమో. దాన్ని అందరూ ఆహ్వానిస్తాం. ఏ పార్టీ అయినా సరే వస్తానన్న ఆహ్వానించి దాన్ని ఎంక్వైరీ చేసి తీసుకుంటాం అనేది పార్టీ బలోపేతం కోసం చేయటం అనేది ఎవరి పార్టీ విధి విధానాలు వాళ్ళకు ఉంటాయి. అలాగే ఇవాళ తెలంగాణలో ఎల్లుండ ఆఫీస్ ఓపెనింగ్ అలాంటివి పెట్టడం జరిగింది. అది కూడా మంచి పరిణామమే. తెలంగాణలో కూడా విశ్రమ చేయడం. ఇప్పుడు ముఖ్యంగా నేను మాట్లాడదలసింది ఏంటంటే సార్, నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నా, బీజేపీ పార్టీలో ఉన్నా. నాకు ఒక విషయంలో చాలా బాధ కలిగింది. ఎందుకంటే 15 రోజుల నుంచి సాయి కృష్ణ అనే వ్యక్తి అది మాట్లాడదామండి. వంశీ అయిపోయిన తర్వాత అది మాట్లాడదాం. వంశీ రెస్పాండ్ అవ్వండి, ఏం జరుగుతుంది? వర్మ గారు గుడ్ ఈవినింగ్ అండి. వర్మ గారు ఆడిబుల్ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్, మీకు, బుజ్జి గారికి, వెంకటరెడ్డి గారికి, కీర్తన గారికి, 99 టీవీ వీక్షకులందరికీ కూడా.
సో ఈరోజు మరి అనిత గారి మీద అమర్నాథ్ అనేటువంటి ఒక మాజీ మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి వెంకటరెడ్డి గారికి సగం నాలెడ్జే ఉందనుకుంటా, సగమే విన్నట్టున్నారు ఆయన. ఆ తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆమె చేసే ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, నేను వాడి పడేసిన కారు ఆవిడ వాడుతుంది, నేను వాడి పడేసిన బుల్లెట్ ప్రూఫ్ కారు ఆవిడ వాడుతుంది అనేటటువంటి మాటలు సార్ వెంకటరెడ్డి గారు బ్రహ్మాండంగా విన్నట్లేరు, అవి వినాలి ముందు. ఆయన అన్నటువంటి పూర్తి మాటలు, ఆమె చేసినటువంటి ఇవి చేయలేదు, మేము ఉద్యోగాలు చేయలేము, ఈ మాటలన్నీ కూడా సరే. మేకప్ గురించి అన్నాడు, బాగానే ఉంది. మరి అమర్నాథ్ గారి ఇంట్లో వారి కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా కానీ, ఎవరి కుటుంబ సభ్యులైనా మినిమం మేకప్ అనేది ఉంటుంది. ఆ వ్యాఖ్యలు ఆయన చేశారు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఎవరు కూడా చేయకూడనటువంటి వ్యాఖ్యలు. ఆ తర్వాత నేను వాడేసిన కారు వాడేస్తున్నారు అనేటటువంటి మరొక మాట మన అమర్నాథ్ గారు అన్నటువంటి సందర్భం. అవన్నీ మరి వెంకటరెడ్డి గారు విన్నట్లేరు. ఒకవేళ నేను వాడిపారేసిన బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతున్నావు అని అనిత గారిని అంటే, చంద్రబాబు నాయుడు గారు వాడిపాడేసినటువంటి సఫారీ కార్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాడుతున్నాడు, దానికి కూడా సమాధానాలు చెప్పాలి కదా. మరి ఆ తర్వాత వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అట్లాంటి అఘాయిత్యాలు జరగకుండా మేము చాలా చర్యలు తీసుకుంటా ఉన్నాం, ఇంకా చర్యలు తీసుకోవాలి, ఇంకా కఠినంగా ప్రభుత్వం ఆడవారిపై అత్యాచారాలు చేసేవారు కావచ్చు, అసభ్యంగా ప్రవర్తించే వారి పట్ల కావచ్చు, చాలా కఠినంగా వ్యవహరిస్తాం, ఇంకా కఠినంగా వ్యవహరిస్తాం. జీరోకి తీసుకురావడానికి, ఈ క్రైమ్ని జీరోకి తీసుకురావడానికి మా సాయశక్తిలా ప్రయత్నిస్తాం. వెంకటరెడ్డి గారు మరి లిస్టు కూడా చదివారు, ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అఘాయిత్యాల లిస్టు చదివారు. సరే, నేను ఇప్పుడు కొన్ని లిస్టు చదువుతా. కేవలం ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నాయకులు చేసినటువంటి అరాచకాలు. మరి మీరు నాకు అవకాశం ఇవ్వాలి, నేను కూడా చదివి వినిపిస్తా. ఏదైతే పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై వైసీపీ కార్యకర్త నరేందర్ రెడ్డి అత్యాచార యత్నం చేస్తే బాలిక కేకలు వేయడంతో అమ్మాయి చేయి కోసి పారిపోయాడు 14 సెప్టెంబర్ 2022న. ఆ తర్వాత ముస్లిం బాలికపై వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అనుచరుడు అత్యాచారం చేశాడు, అదే పల్నాడు జిల్లా పెదగార్లపాడులో. ఆ తర్వాత దళిత వాలంటీర్తో ఫోన్లో అసభ్యంగా మాట్లాడాడు వైసీపీ నేత వినయ్, ఆయన తండ్రి రామ్మోహన్. అలా జరిగితే చదవమంటారా చెప్తే మొత్తం మీద నా దగ్గర నోట్స్ ఒక 90 పేర్లు ఉన్నాయి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన వైసీపీ నేత వీరేష్, మోసం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న లక్ష్మి, కర్నూలు జిల్లా కొసగిలో. నా దగ్గర ఇట్లాంటి లిస్టు 70 ఉన్నాయి. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి, ఆ నాయకులు చేసినటువంటి, అధికారం చూసుకొని ఆ నాయకులు చేసినటువంటి అఘాయిత్యాలు. ఆ నాయకులు విషయం ఇప్పుడు మీరు మాట్లాడినా ఆయన మాట్లాడినా నాకు తెలుసు మీరు ఏమడుగుతున్నారు, నాకు తెలుసు. కాదు కదా, అసలు ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం, ఆయన మాట్లాడినా మీరు మాట్లాడినా. నో సార్, మీరు పొరపాటు పడతా ఉన్నారు, నేను కంప్లీట్ చేస్తున్నాను. స్టేట్ అన్న తర్వాత ఇలాంటివి జరిగితే ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలి, శిక్షలు వేయాలి, మరోసారి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వెంకటరెడ్డి గారు చదివిన లిస్ట్ అన్నింటిలో కూడా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ లేరు. మరి ఆయన ఏడో 14 మంది తెలుగుదేశం కార్యకర్తలు అంటా ఉన్నారు, నేను అంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారని. వారిలాగా మేము డిజోన్ చేసుకోం కదా. ఆ తర్వాత వారిపై జరిగినటువంటి చర్యలు ఉన్నాయి, వారిపై జరిగినటువంటి చర్యలు చూడండి. మేము చర్యలు తీసుకున్నాం, మరోసారి అట్లాంటి ఘటన పునరావృతం కాకుండా ఎన్నో చర్యలు తీసుకున్నాం. నా దగ్గర 90 మంది లిస్ట్ ఉంది. ఏ ఒక్కడి మీద చర్యలు తీసుకున్నారో చెప్పండి, ఏ ఒక్కడి మీద చర్యలు తీసుకున్నారు మీరు, అవి చెప్పాలి. ఒక్కడి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే నేను చదివిన లిస్టులో చదవమంటే టైం ల్యాబ్స్ కాబట్టి చదవట్లేదు. వెంకటరెడ్డి గారికి ఒక 5 నిమిషాలు సరిపోయింది, కానీ ఇవన్నీ చదువుతా పోతే 5 గంటలు కూడా సరిపోదు. కాబట్టి మరి వీళ్ళలో ఎవరి మీద చర్యలు తీసుకున్నారో మీకు PDF పెడతాను వర్మ గారు, వెంకటరెడ్డి గారికి ఇవ్వండి. వీళ్ళలో ఎవరి మీద చర్యలు తీసుకున్నారో చెప్పమనండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్లాంటి అఘాయిత్యం జరిగితే భయపడి చనిపోతా ఉన్నారు సార్ చేసిన నిందితులు. కూటమి ప్రభుత్వం డెఫినెట్లీ వదిలిపెట్టదు కాబట్టి వారు భయపడి కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం ఏమైనా ప్రోత్సహించిందా ఏంటి సార్? ఒకటి తర్వాత ఒకటి వస్తానే ఉన్నాయి. వాడి మీద చర్యలేవి, మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆ క్రైమ్ రేట్ అనేది జీరోకి రావడానికి మేము విశ్వ ప్రయత్నాలు చేస్తాం.
వెంకటరెడ్డి గారు 10-15 ఇన్సిడెంట్స్ చదివారు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో. కానీ నేను అనేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అట్లాంటి ఇన్సిడెంట్స్ రోజుకొకటి జరిగేది. ఆ క్రైమ్ ని మేము జీరోకి తీసుకొస్తామని చెప్పేసి ప్రజలకు నమ్మపలికి మేము అధికారంలోకి వచ్చాం. డెఫినెట్లీ మరో సంవత్సరము ఇక్కడ తర్వాత ఈ క్రైమ్ ని జీరోకి డెఫినెట్ గా తీసుకొస్తాం. ఇక మరో విషయం ఏంటంటే జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సంబంధాల గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇందాక ఆయన ఏదో చేతులు పెట్టి మరి ఇలా పెట్టి మరి అఫీషియల్ కాలేదు అని. మేమేం చేసినా కానీ అఫీషియల్ గానే చేశాం, పొత్తు పెట్టుకున్నాం, గెలిచాం. మీరేం చేశారు? ఎలా ఇచ్చారు పరిమళనత్వానికి? ఎవరు చెప్తే ఇచ్చారు పరిమళనత్వానికి? ఎంపీ, రాజ్యసభ ఎంపీ. ఈరోజు లింగమనేని రమేష్ గారు కావచ్చు, మిగిలిన ముగ్గురు కావచ్చు, మా పార్టీలో మా పార్టీ వాళ్ళు మేము ఇచ్చుకున్నాం. మీరు ఎలా ఇచ్చారా పరిమళనత్వానికి? ఎవరు చెప్తే ఇచ్చారు? అఫీషియల్ గా ఉన్నారా అన్అఫీషియల్ గా ఉన్నారా వాళ్ళతో పొత్తులో? రాజశేఖర్ రెడ్డి గారిని చంపారని చెప్పేసి రిలయన్స్ వారి మీద నిందలు వేసి, ఆ నిందలు వేసిన తర్వాత మీ కార్యకర్తలు, పిచ్చి కార్యకర్తలు, పాపం వెంకటరెడ్డి లాంటి వాళ్ళు తెలివిగా బాగానే ఉంటారు, పాపం పిచ్చి కార్యకర్తలు ఉంటారు కదా, వారు ఏమయ్యారు? ఆ రిలయన్స్ బంకుల మీద దాడులకు వెళ్ళి ఇప్పుడు కూడా వాయిదాలు తిరుగుతున్నారు, కొంతమంది శిక్షలు అనుభవించారు. వారు చెప్పిన వారికి మీరు ఎంపీ ఇస్తారా? ఇది అఫీషియలా అన్అఫీషియలా? ఏం సంబంధం అంటారు దీన్ని? ఆ రోజు మీరు పెట్టుకుంది ఏం సంబంధం అంటారు? మళ్ళీ వీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ బిల్లు పడితే ఆ బిల్లు ఎవరు ఓటేశారు సార్? వీళ్ళు ఎప్పుడన్నా బీజేపీకి ఆపోనెంట్ గా ఆపోజిట్ గా ఓటేశారా? పార్లమెంట్ అన్అఫీషియల్ గురించి మాట్లాడితే మేమేదైనా కానీ జనసేనతో పొత్తు కావచ్చు, బీజేపీతో పొత్తు కావచ్చు, మేము వీఆర్ ఆల్వేస్ అఫీషియల్. అన్అఫీషియల్స్ మా దగ్గర లేవు. ఓకే, ఉన్నదల్లా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఉన్నదల్లా కూడా పొత్తు. మేము అధికారిక పొత్తులో ఉన్నాం. మీరు అనధికారిక పొత్తుల్లో ఉండి మీరు చేసినటువంటి రాజకార్యాలు ఏమైనా చెప్పమంటారా? సో ఇట్లాంటి మాటలు చెప్పేటప్పుడు వెంకటరెడ్డి గారు చాలా చెప్తారు, కానీ అవన్నీ కూడా మనకు వర్తిస్తాయి అనేది వెంకటరెడ్డి గారు గుర్తించాలని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నా. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను వర్మ గారు, మా పాలనలో మహిళలపై అఘాయిత్యాలు చేయాలంటే భయపడేలా చట్టాలు మేము తీసుకొస్తున్నాం, అది జరుగుతుంది. ఓకే, మా పాలన ఇందాక వెంకటరెడ్డి గారు చదివినట్లన్నింటిలో కూడా మేము ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకున్నాం. నా దగ్గర 90 మంది పేర్లు ఉన్నాయి సార్. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసిన అఘాయిత్యాలు ఏ ఒక్కడి మీద చర్యలు తీసుకున్నారో చెప్పమనండి. ఓకే, వెంకటరెడ్డి గారికి పంపిస్తారు, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏమనండి. ఓకే, ఓకే. సరే, ఇప్పుడు అంతకుముందు కూడా ఇదే తెలుగుదేశం వాళ్ళతో నేను 5 సంవత్సరాలు డిబేట్ చేసి అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ లిస్టులో ఒక పేరు కూడా ఆ రోజు చదవాలా? మరి ఈరోజు కొత్తగా తీసుకొని వచ్చి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అత్యాచారాలు చేశారు అయ్యి అని చెప్పి ఆయన లిస్ట్ చదువుతున్నాడు. 2 ఏళ్ళు మీరే కదా అధికారంలోకి వచ్చింది. మరి మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మీరు ఏమన్నా గుడ్డిగాడికి పళ్ళు తవ్వుతా కూర్చున్నారా? 2 సంవత్సరాలుగా వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టి ఎప్పుడు నేను చాలా ఓకే అన్నా కదా. మరి మీరు 2 సంవత్సరాలు అరే ఒక మాట గుడ్డిగాడికి పళ్ళు అన్నారా? ఇంకేదో చదువుతున్నారు అలా మళ్ళీ మీరు మాట్లాడితే ఇంకేదో చదువుతున్నారా? అది అక్కడ దాకా ఎందుకు వెళ్తున్నారు? ఆగండి. 2 సంవత్సరాలు అయింది. మీరు చెప్పిన లిస్టు ప్రకారం వాళ్ళు ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఏదైనా అత్యాచారాలు ఇవన్నీ చేస్తే మీరు ఏం తోగుతున్నారు, దేని తోగుతున్నారు అన్న దానికి మీరు సమాధానం చెప్పాలి. 2 ఏళ్ళు కాదు అధికారంలోకి వచ్చి మిస్టర్ వంశీ తను మాట్లాడిన వెంటనే కాస్త మళ్ళీ మీకే ఇస్తారు, ఎందుకంటే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. స్టూడియో నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆదిమూలం మీద ఏ కేసు పెట్టి అరెస్ట్ చేశారు? ఆదిమూలం మీ ఎమ్మెల్యే నజీర్ మీద ఏ కేసు పెట్టి అరెస్ట్ చేశారు? మీ ఎమ్మెల్యే రవికుమార్ మీద ఏ కేసు పెట్టి అరెస్ట్ చేశారు? వీళ్ళందరూ మహిళల్ని అర్ధరాత్రి వాట్సాప్ కాల్స్ బేబీ 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 అసెంబ్లీలో కూడా బేబీ వాటి బేబీ సిగ్గులేదు. ఎమ్మెల్యేలా ఇంకా పదహారు మనుషులు ఎమ్మెల్యేలా అసెంబ్లీలా అనౌన్స్ లేదు. ఏం చర్యలు తీసుకున్నారు? ఏం కేసు పెట్టారు? 5 సార్లు అబార్షన్ చేయించారని చెప్పి ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడితే మహిళ దాడులు చేస్తా ఏదైనా సిగ్గు సిగ్గు తీసుకున్నాం. రెండోది, మేము ఎవరితో మీలాగా అఫీషియల్ పొత్తులు అనఫీషియల్ పొత్తులు ఏదైనా లేవు. మీరు ఈరోజు బీజేపీతో అఫీషియల్ పొత్తులు పక్కన రేవంత్ రెడ్డితో సంసారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ. సిగ్గుందా చెప్పుకోవడానికి?
మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం కోసం చీకట్లో చిదంబరం కాళ్ళు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకరోజు బీజేపీతో పొత్తు, ఒకరోజు కాంగ్రెస్ తో పొత్తు, ఒకరోజు కమ్యూనిస్టులతో పొత్తు, మీ జీవితం అంతా పొత్తులే. ఒకరితోనేమో అఫీషియల్ గా కాపురం చేస్తారు, ఇంకొకరు అనఫిషియల్ గా కాపురం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అనఫిషియల్ పొత్తులు ఉన్నారు, మీరు అనఫిషియల్ పొత్తులు కాంగ్రెస్ పార్టీతో, బీజేపీతో అఫీషియల్ పొత్తు. ఎవరు జరిగింది పొత్తులు? అర్థం కావట్లేదు. ఒక నిమిషం మీరు రాసుకోండి, నేను ఇస్తాను. దానివల్ల జనసేన పంపించి సీట్ ఇచ్చారు. ఇది నేను చెప్పేది. అఫీషియల్ అనఫిషియల్ ఇట్లా పెట్టింది అదే. అది అర్థమైనా ఇప్పుడు అది కూడా నేర్చుకోవాలి. ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు ఎమ్మెల్యే మీద, దానికి సమాధానం చెప్తే ఏదో. రెండోది విజయవాడకి సంబంధించిన ఖచ్చితంగా దాని మీద డిస్కస్ చేయాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుషులు మాయమైపోతున్నారు, డెడ్ బాడీలు కూడా కనపట్ల. దానికి నిదర్శనం నేను 23 నెలల క్రితం చెప్పిన నంద్యాల జిల్లా మచ్చుమరిలో బాలి కావచ్చు. 11 రోజుల క్రితం తునిలో అమ్మాయి మిస్ అయితే ఇప్పటి వరకు అసలు అమ్మాయి ఎక్కడుందో సమాచారం లేదు, అసలు ఉందా లేదో తెలియదు. మళ్ళీ ఆ జిల్లాకి ఏదైతే డిప్యూటీ సీఎం గారి మంత్రి, ఇప్పుడు చూస్తే 40 రోజులు అవుతుందంట దాదాపుగా. ఒక కుర్రాడిని, అది కూడా విజయవాడ లాంటి నడిబొడ్డులో కృష్ణలంక అనేటువంటి పోలీస్ స్టేషన్ లో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక యువకుడిని లాకప్ డెత్ చేసి అత్యంత క్రూరంగా చంపి సమాజం కూడా దొరకకుండా పూజ చేశారంటే అసలు మనం ఏ సమాజంలో బతుకుతున్నాం? అంటే మీరు చెప్పింది ఓకే, దాని మీద మాట్లాడు. మళ్ళీ సామాజికం ఎందుకు వస్తుంది? ఏ కులం అయితే మనిషి చనిపోయాడు, అది అది మాట్లాడుతున్నా. మళ్ళీ మీరు అది ఫాలో అవుతున్నట్టున్నారు కదా, ఏంటి అసలు విషయం అది? అది మీరు కూడా దాని మీద సార్, ఆ కుటుంబ సభ్యులు రంగా గారితో తిరిగిన వ్యక్తులు ఉన్నారు, అలాగే రాధారంగ మిత్రమండలిలో యాక్టివ్ గా పనిచేసే వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ లో నాకు తెలియనప్పుడు నేను ఒక 5 days నుంచి దీన్ని ఫాలో అవుతున్నాను. ఆ కుర్రోడు మీద కేసులు ఉండడం అనేది వాస్తవమే, అది కాదనేది ఏమి లేదు. కానీ ఇంత ఘోరంగా లేదు, పోలీసు వ్యవస్థ కానీ లేకపోతే సిఏ గారికి కానీ సమన్వయం లేనప్పుడు ఆ కుర్రోడు ఆచూకి తెలుసుకుంటాకి ఇబ్బంది ఉంటుంది. అదీ కాకుండా సిఏ గారిని విఆర్లో పెట్టి ఈ జిల్లా కాకుండా ఏలూరు జిల్లాకి పంపించవలసిన అంత అవసరం ఏముందని ప్రజల్లో అలాగే రాధారంగ మిత్రమండలిలో ఆందోళన చెందుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు రకరకాల వెంకటరెడ్డి గారు అన్నట్టు కాల్ చేశారు, చంపేశారు, బూడి చేశారు, బూడిది కూడా దొరకనివ్వరు, ఇలాంటి అపోహలు వస్తున్నాయి. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే అంటే అమరావతికి అతి దగ్గరలో, అంటే రాష్ట్ర రాజధానికి అతి దగ్గరలో, అలాగే మన రాష్ట్రానికి రాజకీయ రాజధాని అయిన విజయవాడ నగరంలో, అది కృష్ణలంకలో ఇలా జరగడం అనేది చాలా, అంటే కొంతమంది పోస్టులు చూస్తున్నాం సార్ ఇవాళ. అంటే రాజకీయ పార్టీ నాయకుడుగా నేను, లేకపోతే రాజకీయం గురించో కుల నాయకుడుగానే నేను మాట్లాడతలేదు, కానీ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారంటే ఇవాళ సోషల్ మీడియాలో 390 రూపాయలు బ్యాలెన్స్ లేయించుకుంది ఇష్టానుసారంగా చాలా చెత్త. ఇవాళ చాలా మధ్యాహ్నం నేను ఒక 10 minutes ఏడిశాను సార్. ఎందుకనంటే ఈడొక రౌడీ, ఈడు 25 సంవత్సరాలు ఉన్నాయి, ఈడో రౌడీ షీటర్, 23 కేసులు, ఈడికి 25 సంవత్సరాలు అని చాలా దరిద్రమైన పోస్టులు పెట్టి. ఎందుకనంటే ఒక్కసారి ఆలోచించండి, మన కుటుంబంలో కూడా ఇలా జరిగితే ఎంత బాధగా ఉంటుంది. ఎందుకనంటే అతనే ఒకే ఒక్కగాని కొడుకు, తప్పు చేసి ఉండొచ్చు, తప్పు చేయలేదని అయితే నేనేమి అతని పత్తితని నేను అంటలా. కానీ ఆంధ్ర రాష్ట్రంలో రౌడీ షీటర్ల సంఖ్య ఎంత? 28,000 మంది రౌడీ షీటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇంతకన్నా అతి ఘోరాతమైన వ్యక్తులు ఉన్నారు. మొన్న 10 days బ్యాక్ బలిసిపోయి మదమెక్కి అదే విజయవాడలో 2 కార్లు పెట్టి గుద్దుకుంటే ఏమీ చేయాలని నిన్న బెయిల్ వచ్చింది. ఇలాంటి అంటే ఆర్థికంగా వెనకబడిన వ్యక్తులు ఏ గంజాయికి లోనవటం, లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్ వలన గొడవలకు వెళ్తామో, లేకపోతే అవసరమైతే మర్డర్ కేసు ఉండొచ్చు, 4 కలిసి 5 కలిసి క్షణికావేశంలో చేసి ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తుల్ని మార్చవలసిన అవసరం ప్రభుత్వాల మీద, పోలీసు వ్యవస్థ మీద ఉంది. కాబట్టి దీన్ని దయచేసి ఒక మానవత దృక్పథంతో ఆలోచించాలి. కానీ దీన్ని అమ్మటి రాంబాబు గారు, వంగవీటి నరేంద్ర గారు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి, లేకపోతే మల్లాది విష్ణు గారు, వీళ్ళందరూ దేవినేని అవినాష్ వీళ్ళందరూ వచ్చారని చెప్పి, అతను వైసీపీ క్యాండిడేట్, మనం జనసేన, మనం కూటమి కాబట్టి అతని మీద విమర్శలు పెట్టాలి, లేకపోతే అతను రౌడీ షీటర్ అని సోషల్ మీడియాలో అలర్ చేయాలి అనేది అది సంస్కారం కాదు.
100% రౌడీ సీటరే, నేను కాదనను. కానీ ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిన అవసరం ఉందా లేదా? ఇది ఆంధ్రప్రదేశ్లోనే మనం ఉన్నామా లేవా? నిజంగా ఇలా జరుగుంటే పోలీసులు తీసుకొచ్చి కొట్టి చంపేసి బూడి చేసి ఉంటే ఇది న్యాయమేనా అనేది మనం అందరం ఆలోచించాలి. అది కాకుండా ప్రభుత్వం మీద ఎట్టి పరిస్థితులు ఇది మచ్చగా మట్టి మా కూటమి ప్రభుత్వం ఇది ఛాలెంజ్ గా తీసుకుని వంశీకృష్ణ సాయి కృష్ణ ఎక్కడ ఉన్నాడు అనేది చెప్తే చాలా బాగుంటది అనేది నా పర్సనల్. ఓకే, కీర్తన గారు రెస్పాండ్. సార్ ఏదైతే అన్న అంటున్నారో అది 100% మేము అందరం యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఈ మర్డర్ ని కానీ లేదు ఇది లాకర్ డెత్ ని కానీ ఏదేదో జరిగిందో అసలు ఏం జరిగిందో ఎవరికి క్లారిటీ లేదు. ఒట్టి ఊహాగానాలు, ఈ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే విషయాలు అంబటి గారు మాట్లాడిన దాన్ని బట్టి మనం అందరం బేస్ చేసుకొని మాట్లాడాలి. ఒక్క నిమిషం దయచేసి కీర్తన గారు కాదు కీర్తన గారు మీరు అంటే ప్రెస్ మీట్ చూడలేదేమో. అంబటి రాంబాబు గారు మాట్లాడే కంటే ముందు ఎప్పుడైతే దాదాపుగా ఒక 10 రోజుల క్రితం 4వ తారీఖున బార్ అసోసియేషన్, విజయవాడలోని బార్ అసోసియేషన్ తో కలిపి ఆమె ప్రెస్ మీట్ పెట్టారమ్మా. ప్రెస్ మీట్ పెట్టి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి ఏమని వెళ్ళారు? నా కొడుకు బతికుంటే ఎక్కడున్నారో చూపించండి, లేదంటే చనిపోతే శవానన్నా చూపించండి, లేదంటే దాన్ని కూడా పూర్తి చేశారు, శవాన్ని కూడా కాల్ చేశారంటే కనీసం ఆ బోర్డు తీస్తే నేను వెళ్ళి కృష్ణానదిలో కలుపుకుంటా అని అడిగారు. అడిగిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ విత్ ఫోటోలు, అతని మీద 3rd డిగ్రీ విపరీతమైనటువంటి కాలు గోళ్లు తీసేసి విపరీతంగా చిత్రహింసలు తీసినటువంటి ఫోటోలు వచ్చినాయి అన్ని బయటికి. మీరు ఇంకా జరిగిందో లేదో అని అంటే వెంకటరెడ్డి గారు తను పూర్తిగా కంప్లీట్ చేస్తే మీరు ఇట్లాంటి విషయాలు కూడా మసిపూసి మారేడుకాయ చేస్తే మాకు అవసరం ఏముందండి? అతను ఏమన్నా మాకేమో అతను పర్సన్ ఆయన సెటిల్మెంట్ బాబు వాళ్ళ అమ్మిశెట్టి వాసు ఇన్ఛార్జ్ ఎవరో ₹1 ఇస్తామని వచ్చాడని వాళ్ళ మేనమామ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు కదా. నాకెంత తెలిసింది? నేను మధ్యలో బ్రోకర్ పని చేయలేదు. మాట్లాడు. వెంకటరెడ్డి గారు ఏదైతే అది మాట్లాడుతూ ఉంటారు, ఆయన మాటలు పక్కన పెట్టేసి ఫస్ట్ నేను ఏమంటాను, వాళ్ళ బాబాయ్ గారి వాయిస్ మొత్తం నేను విన్నాను సార్. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడింది కూడా నేను విన్నాను. వాళ్ళు కూడా సేమ్ ఏమంటున్నారంటే మాకు కొంచెం మధ్యస్థాలు జరిగే ఎవరో కానిస్టేబుల్ ద్వారా మీ అబ్బాయి లేరు అని లైవ్ చెప్తారు. దానికి ఎవిడెన్స్లు వాళ్ళ దగ్గర లేవు. బట్ మేము కూడా కోరేది ఏంటంటే ఏదైనా ఈ ప్రభుత్వంలో అలాంటిది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి చేశాడు అంటే అతనికి ఆ పర్టికులర్ సాయి అనే వ్యక్తి మీద పర్సనల్ గ్రెడ్జ్ ఉండదు. అండ్ ఆ అబ్బాయి కూడా ఒక రౌడీ షీటర్, మా కొడుకు ప్రవర్తన కూడా సరిగ్గా లేదని తల్లిదండ్రులు కూడా ఆమోదించి చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏ తప్పు జరిగినా తప్పని మేము కూడా అంటున్నాం, మేము ఇక్కడ సమర్థించట్లేదు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి నేరస్తుడుగా రౌడీ షీటర్ గా చలామణి అవుతూ అతని పైన ఇలా జరిగినప్పుడు మీరు కులాన్ని ఎందుకు తీసుకొని వస్తున్నారు? ఎస్పెషల్లీ మీకు ఇప్పుడు ఒక ఆర్టికల్ పంపించారు వర్మ గారు, మీరు చూడండి, నేను కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. ఇది సాక్షిలో వచ్చిన ఇది కాపు యువకుడి పైన లాకప్ డెత్. అసలు కులం ఎందుకు వచ్చింది? అమ్మ దళిత డాక్టర్ సుధాకర్, మరి దళిత డాక్టర్ అని మీరే కదమ్మా చించుకొని గొంతు చించుకొని డిబేట్ లో చెప్పింది. ఆ రోజు క్యాస్ట్ ఎట్లా వచ్చింది? మనం చెప్పినప్పుడు నీతో మనం ఆ రోజు మిథున్ రెడ్డి అరెస్టు, రెడ్డి అని లిక్కర్ కేసులో అవినీతి సొమ్ము తన్నాడు ఒక రెడ్డి అని ఎందుకు మీరు వేయలేకపోతున్నారు? ఒక ఇలాంటి వ్యక్తుల విషయంలో ఎందుకు కూటమిలో ఇలా సాపు నేతలను తీసుకుని ఎందుకు ఒక చిచ్చు పెట్టాలని వెంకటరెడ్డి గారు కొట్టించుకోండి మీ ఇష్టం. సీఎం గారు యాక్షన్ తీసుకున్నారు, ఎంక్వైరీ వేశారు, లా అండ్ ఆర్డర్ గురించి పరిశీలిస్తున్నారు. అతన్ని కూడా ఇప్పుడు ఎవరైతే ఈసీఐ ఉన్నారో అతన్ని పంపించారు, సస్పెండ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కరెక్ట్ గా జరుగుతున్నప్పుడు మీరు కూటమిని ఎలా వ్యతిరేకించి మాట్లాడతారు? ప్రభుత్వం మీద నిందలేస్తారు. ఇక్కడ సోషల్ మీడియాలో జరుగుతున్నప్పుడు ఒక మర్డర్ ని మేము ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు, కానీ అది మర్డర్ కూడా మనకి ఇంకా తెలియదు. ఇవన్నీ ఊహాగానాలు. జరిగిందేమో 4వ తారీఖు అంటే 13 రోజుల క్రితం వంశీ రెస్పాండ్ అవ్వండి. ఏం జరుగుతుంది? వర్మ గారు తాజా ఇందాక బుజ్జన్న చెప్పింది విన్నాను, నిజంగా బాధాకరం, జరగకూడని ఇన్సిడెంట్. ఒకవేళ ఆ యువకుడు చనిపోయాడు అని అంటే గనక అక్కడ ఉన్నటువంటి బాధ్యులైనటువంటి అందరి మీద చర్యలు తీసుకోవడం తప్పకుండా జరుగుతుంది. ఇప్పటికే ఈ విషయంలో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సిఐ నాగరాజు గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడే ఒక 1 అవర్ బ్యాక్ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు అండ్ ఆల్సో వాళ్ళంతా కూడా సమావేశమై ఇమీడియట్ ఎఫెక్ట్ సిఐ నాగరాజు అనేటటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయడం జరిగింది. సిఐ కాదండి, ఎవరున్నా సరే దీని ఎవరున్నా సరే దీని వెనక ఎవరున్నా మా పార్టీ వారున్నా కూడా ఒకవేళ మా పార్టీ వారున్నా కూడా ఎవరున్నా ఒక వ్యక్తిని చంపేటటువంటి హక్కు ఎవరికీ లేదు.
ఒక నేను వ్యక్తిని ఒక మాట చంపేటటువంటి ఇప్పుడు హక్కు ఎవరికి లేదు. సస్పెండ్ చెప్పి చేతులు దుడుపుకుంటే ఏం దులుపుకోలేదు చచ్చిపోయినటువంటి కానీ, దులుపుకోలేదు. చేతులు దులుపుకోవటాలు అవన్నీ బాబు ఒక నిమిషం ఇప్పుడే ఉండండి. స్టార్ట్ అయిందమ్మా. ఇప్పుడు ఒక నీకేం వ్యక్తి బాధ అవసరంలా. ఒక ప్రభుత్వ నీకేం బెంగ ఉద్యోగి అవసరంలా. నీ ఒక నోరు అతను మూసుకొని చంపేస్తే గ్యారెంటీ నేను ఉద్యోగం నుంచి తీసేసామంటే ఈ విషయంలో నీ నా నోరు సమస్య పరిష్కారం మూసుకొని దొరికిపోయినట్టేనా? నువ్వు కంగారు పడకు. అసలు ఈ విషయంలో నీ నోరు డెఫినెట్లీ మోపిస్తాం. పూర్తిగా ఇన్వెస్టిగేషన్